అనుకోండి ఎక్స్పోర్ట్ చేస్తాం, వాడైనా అంతే, లేకపోతే తెచ్చుకుంటాడు. అప్పుడు సచిన నువ్వు కూడా ఏంటి అప్పుడు కూడా ఇస్తావు నువ్వు. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయండి, మన దగ్గర లేదు, సచ్చినట్టు కొనుక్కోట్ల ప్రపంచం అంతా వెళ్ళి. అదే ఇదివరకు ఎంతకు పెట్టారో తెలుసా, $100-120 వెళ్ళిపోయారు ఈ ఓపెక్ కంట్రీస్ అన్ని కలిపి, ఆయిల్ ఉత్పత్తి దేశాలన్నీ కలిపి. అయ్యో మా దేశంలో ఇట్లా కూలీల్ని ఆన్లైన్ తెచ్చుకోవడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది, మిషనరీ కాస్ట్ ఎక్కువైపోతుంది, కాబట్టి మేము బ్యారెల్కి $70 ఇవ్వలేము, 80, 90, 100, 110, 120 దాకా వెళ్ళిపోయారు బ్యారెల్. అప్పుడే మనకి రేట్లు పెరిగినాయి. అదే క్రైసిస్ వచ్చి రష్యా ఏం చేసింది, $40 ఇచ్చేసింది బ్యారెల్. అప్పుడు సచ్చినట్టు అరబ్ దేశాలు ఏం చేసినాయి, $70 ఇచ్చినాయి. అంటే పోటీ అక్కడ సృష్టించాల్సి వచ్చింది. అదే అమెరికా ఆంక్షలు పెట్టకపోయి ఉంటే, యూరప్ దేశాలు ఆంక్షలు పెట్టకపోయి ఉంటే రష్యాని ఇవాళ మనం $300 పెట్రోల్ కొనేవాళ్ళం. అది అంటే ఇదొక గ్యాంబ్లింగ్, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వాడి దేశ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నాడు. నేను ట్రంప్ని ఇండియన్గా అయితే కనుక మన మీద పడే టారిఫ్ల వలన ఇబ్బంది అని ఫీల్ అవుతాం, లేదా మన వాళ్ళని అక్కడికి ఉద్యోగాలకు ఇబ్బంది పెడుతున్నాడని ఫీల్ అవ్వాలి. కానీ ఒక జాతీయవాదిగా అయితే మాత్రం ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసం. నా దేశ ప్రయోజనాల కోసం